వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఆ నేతలకు ఇక చుక్కలే. సభలో దొంగ హాజరీలకు చెక్ పెట్టేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకొచ్చిన ఆ టెక్నాలజీ ఏంటి? ప్రతిపక్ష హోదా లేదంటూ అసెంబ్లీని బహిష్కరించిన వైసీపీకి ఇక డిజిటల్ నిఘా ఎలాంటి షాక్ ఇచ్చింది? ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఆ లొసుగులకు తెరదించుతూ కేంద్రానికి రాసిన ఈ సంచలన లేఖ వెనుక అసలు నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కేవలం 4 రోజుల పాటు మాత్రమే కొనసాగనున్న ఈ సమావేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ ఈసారి సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. శాసనసభకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్కు మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానుండడం గమనార్హం. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే తాము సభలో అడుగుపెడతామని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే తేల్చి చెప్పారు. ఈ డిమాండ్పై పట్టువీడని వైసీపీ నేతలు అసెంబ్లీ బహిష్కరణ బాటును ఎంచుకున్నారు. ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా గళం వినిపించాల్సిన ప్రతిపక్షం ఇలా దూరంగా ఉండడం రాజకీయ విశ్లేషకులను విస్మయపరుస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా సభలో ఉండడం అత్యంత కీలకమైన అంశం. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మాత్రం పూర్తిగా విభిన్నమైన దిశలో పయనిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ఘోర పరాజయాన్ని చవిచూసింది. పార్టీ అధినేతలతో కలిసి మొత్తం 10 మంది మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10వ వంతైనా ఉండాలి. కానీ వైసీపీకి ఆ సంఖ్యాబలం లేకపోవడంతో అధికార కూటమి వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయితే తమ తర్వాత సభలో వేరే ప్రతిపక్ష పార్టీ లేనందున ప్రధాన ప్రతిపక్ష హోదా తలరాత తమదేనని వైసీపీ తీవ్రంగా వాదిస్తోంది. ఈ విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రం నిబంధనల ప్రకారం హోదా ఇవ్వడం కుదరదని కుండబద్దలు కొట్టారు. సభకు వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తామని స్పీకర్ తరచూ ఆహ్వానిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా సభకు వెళ్లి మాట్లాడే అవకాశం దక్కదని వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా సభలో తమను అవమానిస్తారు అన్న భయంతోనే ఆ పార్టీ నేతలు దూరంగా ఉంటున్నారు. అయితే కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో లేదా గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు మాత్రం మొక్కుబడిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఇదంతా ఒకెత్తైతే సభకు రాకుండానే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. సభకు గైర్హాజరవుతున్నప్పటికీ రిజిస్టర్లో సంతకాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అసలు సభకు హాజరు కాని వారు జీతాలు ఎలా తీసుకుంటారని స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభాముఖంగా తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా కొద్దిమంది నేతలు జీతభత్యాలు పొందుతున్నారు అని సమాచారం కలకలం రేపాయి. సుమారు 7 ఎమ్మెల్యేలు సభకు రాకుండానే రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. చట్టసభకు రాకుండా కేవలం జీతాల కోసం రిజిస్టర్లను నమ్ముకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ దొంగ హాజరుల తంతుకు తెరదించడానికి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకత లేని పాత పద్ధతులకు స్వస్తి పలకాలని శాసనసభ యంత్రాంగం నిర్ణయించుకుంది. సభలో జరుగుతున్న అధికారిక హాజరులకు చెక్ పెట్టేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని రంగంలోకి దించారు. సభ్యులు ఎవరో బయట సంతకాలు పెట్టి వెళ్లిపోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత
ఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజాధనాన్ని కాపాడడమే ధ్యేయంగా సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే హాజరు రికార్డయ్యే సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆశ చూసి మోసం చేయడం వేరు, వాస్తవాలను గుర్తించి నిబంధనలు మార్చడం వేరని ఈ నిర్ణయం నిరూపించింది. ఏఐ కెమెరాల నిఘా రావడంతో సభకు రాకుండా జీతాలు తీసుకునే అవకాశం పూర్తిగా మాయమైపోతుంది. అంతటితో ఆగకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. పార్లమెంటు పరిధిలోనే దీనిపై ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని స్పీకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ అనూహ్య పరిణామం వైసీపీకి అక్షరాల పెద్ద షాక్ అని చెప్పాలి. సభకు హాజరు కాకుండా కేవలం జీతాలు పొందాలి అని అనుకున్న నేతలకు ఈ డిజిటల్ నిఘా రూపంలో గట్టిదెబ్బ తగిలినట్లే అయ్యింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ ఈ సాంకేతిక విప్లవం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దొంగ హాజరీలకు శాశ్వతంగా స్వస్తి పలికేలా స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభల పవిత్రతను కాపాడడానికి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో స్పీకర్ నిరూపించి చూపించారు. కుడి చేయి ఇచ్చింది ఎడమ చేతికి తెలియదు అన్నట్లుగా వైసీపీ నేతలు రహస్యంగా సాగిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు అందరి ముందు బట్టబయలైంది. సభకు రాకుండా ఇంట్లోనే కూర్చొని ప్రజాధనంతో జీతాలు తీసుకోవడం నైతికంగా ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో అసెంబ్లీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎంతమాత్రం సరికాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సభకు హాజరై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. కానీ కేవలం బహిష్కరణ అస్త్రం ఉపయోగిస్తే కాలం వెళ్లతీయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ తాజా పరిణామాలతో వైసీపీ నాయకత్వం ఇప్పుడు తీవ్రమైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత శాసనసభ సమావేశాలు కేవలం 4 రోజులే అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సుదీర్ఘ ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికార కూటమి దూకుడుగా ముందుకు వెళ్తుంటే మరోవైపు వైసీపీ దూరంగా ఉంటూ రక్షణ ధోరణి ప్రదర్శిస్తోంది. ఏఐ కెమెరాల నిఘా, కఠినమైన నిబంధనల వల్ల ఇకపై సభకు రాకుండా జీతాలు తీసుకునే వెసులుబాటు ఎవ్వరికీ ఉండదు. ప్రజాధనం వృధా కాకుండా చూడాలి అన్న సంకల్పంతో స్పీకర్ తీసుకున్న ఈ చర్యలు దేశవ్యాప్తంగా చట్టసభలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్ స్థాయిలో కూడా ఇలాంటి కఠిన చట్టాలు వస్తే ప్రజాధనం దుర్వినియోగం పూర్తిగా అరికట్టబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఏపీ అసెంబ్లీ వేదికగా జరుగుతున్న ఈ కొత్త పరిణామాలు రాజకీయాల్లో నైతిక విలువలను మరోసారి తెరపైకి తెచ్చాయి. సభకు హాజరు కాని నాయకులు ఈ డిజిటల్ సాంకేతికత ఒక బలమైన హెచ్చరికగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ పవిత్రతను కాపాడే దిశగా పడిన ఈ అడుగులు భవిష్యత్తులో రాజకీయాలకు సరికొత్త దిశను నిర్దేశించనున్నాయి.